హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెచ్కెలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే వీడియోని వచ్చేసి ఎండ్ వరకు చూసేయండి. ఇంకా పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. మా కన్నా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 10 days అయిపోతుందండి. ఇంకా వాడు వెళ్ళే ముందు హోంవర్క్స్ అయితే రాసుకుంటున్నాడు. ఏంటంటే చాలా హోంవర్క్స్ అయితే ఇచ్చేస్తున్నారండి. స్టార్టింగ్ కదా, మళ్ళీ బేసిక్ అంతా రివైజ్ చేపిస్తున్నారు. పాపం స్కూల్ నుంచి వచ్చాక రాసుకున్నాడు నైట్ పడుకునే వరకు. మళ్ళీ మార్నింగ్ లేసి కూర్చున్నాడు అనమాట. మళ్ళీ ఇంకా ఉంది కొంచెం రాసేదని. వాళ్ళ అక్క అయితే హెల్ప్ చేసేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి లంచ్ బాక్స్ కదా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ బయట ఊడ్చుకోవటం, ముగ్గు పెట్టుకోవటం అలాగే అన్నీ అయిపోయినాయండి. ఇంకా మా వారికి జావ కూడా ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈరోజు పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. అలా చేస్తే ఏంటంటే వాళ్ళకి సెట్ అయిపోతుంది, మాకు కూడా కర్రీకి అయితే సరిపోతుంది అని చెప్పేసి. ఏంటంటే పిల్లల స్కూల్స్లో ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారులేండి. ఇంకా లాస్ట్ ఇయర్ కొంచెం మంది పంపలేదు, నేను కూడా అంతే. రైస్ అయితే పంపేదాన్ని కాదు, ఎందుకంటే వాళ్ళు తినటం చాతకాలే మళ్ళీ వాపస్ తెచ్చేస్తున్నారని చెప్పేసి కొన్ని రోజులు పంపాను కానీ పంపలేదు. ఏంటంటే వీళ్ళకి రైస్ అయితే పట్టుకెళ్ళాలని కంపల్సరీ అయితే చేశారండి. ఇంకా అందుకనే రోజు ఏదో ఒక కర్రీ అయితే చేసి రైస్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఇది ఒకందుకు మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి మాకు ఒకేసారి వంట అయితే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకి సపరేట్ మాకు సపరేట్ అట్లా కాకుండా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పాలైతే ఇచ్చేస్తున్నానండి. పప్పులో టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసేసి కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కన్నకైతే పాలు ఇచ్చేస్తున్నాను. హనీకి ఇచ్చేసాను. పాపం హనీకి ఇవ్వంగానే తీసుకుని తాగేస్తుంది. వీడు ఉన్నాడండి, అస్సలు తాగటమే రాదు. పాలైతే తాగాలంటే ఎంత బాధో అసలు వాడికి. ఇంకా వాడిని ఒక 10 నిమిషాలు అలా బతిమలాడుతాను, తాగు 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 అని. ఇంకా వాడు తాగరు. నేనే ఇలా తలెత్తి అయితే పోసేస్తాను. ఇది వీడికి అలవాటు అయిపోయిందనమాట. ఇలాగా ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడు అందరూ నిప్పలు పెట్టి బాటిల్ ఇస్తారు కదా, పాల బాటిల్ తాగటానికి. అలాగ అలవాటు అయిపోయి హనీ చాన్నాళ్ళ పాల బాటిల్ మానకి ఇబ్బంది పడ్డామండి హనీతోటి. ఇంకా అందుకే వీటికి ఇలాగ అలవాటు చేయకూడదు, పాల బాటిల్ అసలు అలవాటు చేయకూడదు అని చెప్పేసి ఇలా తలెత్తిపోయటం అలవాటు చేసేసాను చిన్నప్పటి నుంచి. ఆ అలవాటు ఇప్పటికీ పోవట్లేదండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాగైతే పోస్తాను వీడికి పాలు. ఇప్పటికీ ఇంతే. ఇంకా మొన్న మైసూర్ వెళ్ళినప్పుడైతే అమ్మ కప్పులు అయితే ఇచ్చేసేదంట, వాడే తాగేవాడంట. కాకపోతే ఒక గంట బతిమలాడితే తాగేవాడంట. నాకు అంత బతిమలాడే ఓపిక ఉండదు, మార్నింగే పని హడావుడి, ఇంకా వీళ్ళని రెడీ చేయటం ఇవన్నీ ఉంటుంది కదా. ఇంకా అందుకే నేను ఇంకా ఇలా ఈజీగా ఉంటుంది నాకు, ఇలా పోసేస్తే తొందరగా తాగేస్తాడని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హనీకి అయితే జెల్ అయితే వేసేస్తున్నానండి. ఇక్కడికి ఇలా జెల్ వేస్తుంటే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇలా ఫోన్లో చూస్తుంటే చిన్నప్పుడు ఇలా మా అమ్మ కూర్చుని నాకు అరుగు మీద జెల్ అయితే వేసేది. మా అన్నయ్య అయితే ముందు నుంచి వచ్చి ఏదో ఒకటి ఇసిగిచ్చేవాడండి నన్ను కావాలని. ఇంక నేనైతే వాడిని కొట్టడానికి వెళ్ళేదాన్ని, మా అమ్మ వెనకాల నుంచి జడపట్టుకు లాగేది. ఇలాగే చేసేవాడు వాడు, అలాగే ఇసిగిచ్చేవాడు. ఆ సీన్ అయితే గుర్తొచ్చి నవ్వు వస్తుందన్నమాట వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు. ఇక్కడైతే హనీకి జెల్ అయితే వేసేస్తున్నాను. ఏంటంటే చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. మా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళైతే ఇలా చక్కగా గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వీడియోస్ పెట్టి చూసుకోవచ్చు. అప్పుడు అనుకుంటారనమాట, మా అమ్మ మమ్మల్ని ఇలా రెడీ చేసి పంపేది, మేము ఇలా రెడీ అయ్యేవాళ్ళం, ఇలా ప్రిపేర్ చేసేది మా కోసం అన్నీ అని చెప్పేసి. ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్కి అది పంపుతాం కదండి, ఇది కూడా మహా అంటే వాళ్ళు 10th వచ్చేదాకా ఇలాగా లెగవటం ఇలా చేయటం అన్నీ చేస్తామేమో. ఆఫ్టర్ 10th అంతా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు. ఈ స్టేజ్ మనం మిస్ అయిపోతామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు పెద్ద అయిపోతారు కదండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఈ హడావుడి ఇదంతా ఉండదు. ఈ డేస్ అన్నీ మళ్ళీ మిస్ అయిపోతాం కదా. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా దాంట్లో ఉప్పు కారం అవన్నీ పెట్టేశాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కన్నాకైతే స్నానం చేపించేసి ఇంకా వాడికైతే డ్రెస్ ఇవన్నీ వేసేస్తున్నాను. ఆ రోజు ఏంటంటే ఫుల్ హడావుడిగా ఉందన్నమాట. ఎందుకంటే మా వారు చేలో నార్మల్కి ఇత్తనాలు జల్లుతారు కదండి, అవి జల్లటానికి వెళ్ళారు. చెప్పారనమాట, ఒకవేళ నేను వస్తే సరే నేను రాకపోతే నువ్వే తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావాలి పిల్లల్ని అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను అనమాట, ఒక 1/2 hour ముందే ఫోన్ చేయి, మళ్ళీ నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలి కదా మరి అని చెప్పేసి. మళ్ళీ తను ఎక్కడ ఫోన్ చేసి వెళ్ళమంటారో అని గబగబా వీళ్ళని అయితే రెడీ చేసి కూర్చోబెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా హడావుడిగా చేశాను అనమాట ఆ రోజు. అందుకే నార్మల్గా పప్పు ఒకటే వండేసి ఊరుకున్నా. జనరల్గా అయితే అలాగ ఒక్కొక్క కూర వండను, ఇంకొకటి ఏదో ఒకటి వండుతూ ఉంటాను. ఇంకా ఆ రోజు
పప్పు అయితే వండేసాను. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ లేవన్నమాట పిండిలు అవి. అంతకుముందే ఇడ్లీ పిండి అది ఉంటే వేసేసాను ఒక 2 days అట్లా. ఇంకా హనీ అడిగింది, ఉప్మా చేయని అడిగింది. హనీకి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి, మంచిగా తినిద్ది. అంటే చిన్నప్పటి నుంచి బాగా తినిద్ది ఉప్మా. అదిగాక నేను బొంబాయి రవ్వతో అయితే చేయనండి ఉప్మా, గోధుమ నూకతోనే చేస్తాను, బాగుంటుంది ఉప్మా. మా అమ్మ చేసేదైతే ఇంకా ఇష్టం హనీకి, ఎందుకంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. కొంచెం నేను చేసేది కొంచెం దగ్గరికి అంతా అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నానండి. ఇదైతే తాలింపు పెట్టేసాక ఇంకా బాక్స్లో ఏది పెట్టేలోపు ఉప్మా అయితే చేసేసుకోవచ్చు ఒక పక్కన. ఇలాగ ప్యారలర్గా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటాను ఎంటెంటనే. వంట పని ఇవన్నీ తొందరగానే అయిపోతాయి, కానీ కొంచెం పిల్లలు వెళ్ళాక గిన్నెలు కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవటం అదే కొంచెం లేట్ అవుతుంది నాకు. ఇక్కడ పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక పక్కన వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఉప్మా అయితే ప్రిపేర్ చేయటం ఈజీగా, తినటం కూడా పిల్లలు ఫాస్ట్గా తినిపించేస్తాను. టైం అవుతుందని చెప్పేసి వాళ్ళ నోట్లో అయితే కుక్కేస్తాను పాపము. ఇక్కడ ఒక పొయ్యి మీద వచ్చేసి పాలు పెట్టాను, ఇంకొక పక్క వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా క్యారెట్లు అవన్నీ ఏం లేవన్నమాట. ఇంకా అందుకే నార్మల్గా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు వేసి సింపుల్గా చేసేస్తున్నాను. నిజానికి అవన్నీ వేసుకునేదానికన్నా ఇలాగ ఒట్టిగా చేసుకోవటానే బాగుంటుంది ఉప్మా. కాకపోతే ఈ రకాన్నైనా క్యారెట్లు అవి తింటారు పిల్లలు అని చెప్పేసి క్యారెట్ అవి వేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే వంటింట్లో వంట అది చేసేటప్పటికి మార్నింగే చెమటలు అయితే విభత్సంగా వచ్చేస్తున్నాయండి. ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయాక పిల్లలకి ఈ లోపు అయితే మా వారు కూడా వచ్చేసారు ఇంక చేలో నుంచి. నాకు అనిపించింది అమ్మాయి ఇంక నేను వెళ్ళే పని లేదని చెప్పేసి ఇంక ఇక్కడ ఉప్మా వచ్చేసి పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఉప్మాలో ఏంటి, ఇడ్లీలో ఏంటి, పల్లీ చట్నీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా. ఉప్మాలో అయితే కూడా చాలా బాగుంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసానండి. పప్పు వేసి ఇలాగ అన్నం అయితే కలిపేసి పెట్టాను, ఈజీగా తినడానికి వస్తుందని. అలాగే కొంచెం పెరుగన్నం కూడా పెట్టాను. పెరుగన్నంతో పాటు నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టాను. లైట్గా పప్పు అయితే మళ్ళీ పైన వేసాను, కలుపుకుని తింటారని చెప్పేసి. ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఇలాగ ఆల్మండ్స్ అయితే పెట్టేశాను, బాదం పప్పులు ఒలిచేసి ఇలా అయితే పెట్టానండి. దీంట్లో సగం బాక్స్ వాపసే వస్తుంది నాకు తెలుసు, కాకపోతే నా తృప్తి కోసం నేను అలా పెడతాను అనమాట. ఇక్కడ రెడీ అయిపోయారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నారు. ఎంత మెమొరీగా ఉంటుందో కదా వీళ్ళు పెద్ద అయ్యాక ఈ యూనిఫామ్స్లో అది వీళ్ళ వీడియోస్ వీళ్ళు చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. కన్నా అయితే చూడండి ఇల్లు బాయ్ అని చెప్పి వెళ్తున్నాడు. ఇంకా వాళ్ళ తాతకి అది కూడా బాయ్ చెప్పేస్తున్నారు. అక్కడ వాళ్ళ తాతయ్య అయితే ఉంటే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది అయితే తినేసానండి. తినేసాక వీళ్ళకి స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతున్నారనమాట, ఇంటికి రాగానే అడుగుతున్నారు. మళ్ళీ ఏంటంటే మధ్య కేక్ అయితే ఇష్టంగా తింటున్నారండి. ఇట్లా వైట్ కేక్ దొరుకుతుంది కదా బేకరీలో, అవి తెస్తేనే ఇంక నాకే అనిపించింది వాళ్ళు ఎలా చేస్తారో ఏమో కదా, మనమే ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు కదా, రాందంటూ ఎటు చేయలేము, ఎటు వచ్చింది కూడా మళ్ళీ కొనుక్కురావటం ఎందుకు అని చెప్పేసి ఇంక నేనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ గిన్నె మెజర్మెంట్ గిన్నె అయితే ఇది తీసుకున్నానండి నేను. ఈ గిన్నెతో 1.5 కప్పు షుగర్ అయితే మిక్సీకి పట్టేసి వేసేసుకున్నాను. షుగర్ పౌడర్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక గిన్నె వెన్న అయితే తీసుకుని ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉన్నా సరే బీటర్తో అయినా కూడా కలుపుకోవచ్చండి. ఇలాగా క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది మంచిగా బీట్ చేసుకుని కలుపుకునేటప్పుడు. కాకపోతే బాగా చల్లగా ఉండేదైతే వేయకండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న అయితేనే వేయండి. ఇక్కడ వచ్చేసి నేను 7 eggs అయితే వేసుకున్నాను. అది కూడా ఈ గిన్నె నిండా అయినాయి చూడండి. మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను. ఒక గిన్నె ఎగ్స్, ఒక గిన్నె వెన్న, 1.5 గిన్నె షుగర్ అయితే పడుతుందండి. 1.5 గిన్నె వేస్తేనే షుగర్ సరిపోతుంది, లేకపోతే స్వీట్నెస్ తక్కువ ఉంటే కేక్ అనేది బాగోదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ కూడా వేసాక మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసి దాంట్లోకి బేకింగ్ సోడా చిటికెడు, బేకింగ్ పౌడర్ ఒక 1/2 teaspoon అలాగైతే వేసానండి. వేసేసి ఇది కూడా మంచిగా కలుపుకున్నాను. ఎప్పుడైనా సరే కేక్కి ఇలా రౌండ్గానే మిక్స్ చేయాలి. ఇందాక నేను మెజర్మెంట్ గిన్నె అయితే చూపించాను కదండి, ఇదిగోండి ఈ గిన్నెతో ఒక 2 గిన్నెల వరకు నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను అనమాట ఫస్టే.
పిండి. ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా 1.5 గిన్నె అయితే ఖచ్చితంగా పడుతుందండి. తర్వాత కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం మైదా పిండి అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు మైదా ఇష్టం లేని వాళ్ళైతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. చూసారా, ఇలా కొంచెం పిండిని అయితే వేసి ఇలాగ నేను లంప్స్ లేకుండా ఇట్లా రౌండ్గా అయితే మిక్స్ చేస్తున్నాను. ఇలాగా మంచిగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి, అప్పుడే లంప్స్ అయితే లేకుండా ఉంటాయి. చూసారా, 1.5 కప్పు కొంచెం పట్టిందండి నాకు పైనే. ఆల్మోస్ట్ ఒక 2 కప్స్ అనుకోండి పిండి. ఇదిగోండి ఇలాగైతే అవుతుందన్నమాట. పిండి అయితే మనకి రెడీ అయిపోయింది. మెజర్మెంట్స్ అయితే ఇంకొకసారి చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే. ఈ లోపు ఇలా తెల్లగిన్నె తీసుకుని దానికి నెయ్యి కొంచెం మైదా వేసుకుని మంచిగా ఇట్లయితే చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను వేసేస్తున్నాను కేక్ది బ్యాటర్ అయితే. ఇలాగైతే రావాలి కన్సిస్టెన్సీ. కొంచెం వేసుకోండి, మరీ నిండా వేసుకుంటే అది పొంగదనమాట. కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఒక గిన్నెకి ఒక 20% అయితే వేయాలండి, అప్పుడైతే కరెక్ట్గా కుక్ అవుతుంది. మంచిగా మనం లేకపోతే మందంగా వేస్తే మధ్యలో కుక్ అవుతుంది అనమాట. ఇలాగైతే ఒక వేస్ట్ పెనం ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇసుక అయితే తెచ్చుకుని ఇది అయితే ప్రీ హీట్ చేసుకున్నాను ముందేని. ఇది హీట్ ఎక్కాక లో టు మీడియంలో పెట్టుకుని ఇంకా 1 అవర్ అయితే కుక్ చేయాలండి. అప్పుడైతే కేక్ మంచిగా మగ్గుతుంది. మెజర్మెంట్స్ ఇంకోసారి చెప్తాను అన్నాను కదా, 1.5 కప్పు షుగర్ పౌడర్ చేసుకుని దాంట్లో 1 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉండే వెన్న అయితే వేసుకుని మంచిగా బీట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో మనం ఏ మెజర్మెంట్ కప్ తీసుకున్నామో దాంతో నిండా ఎగ్స్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకుని మంచిగా బీట్ చేసుకుని 2 కప్పుల పిండి అయితే వేసుకుని మంచిగా బీట్ చేసుకుంటే బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో. ఎంత అంటే అంత టేస్ట్ అయితే డబుల్గా ఉంటుందండి. నేను అది తీసేసి ఇంకో బ్యాచ్ కూడా వేసుకున్నాను. నాకు 2 కేకులు అయితే వచ్చినాయండి రౌండ్గాను. మనం బేకరీలో తీసుకునే ఏంటంటే వాళ్ళు వెనిలా ఎసెన్స్ అలాగే నిలవ ఉండటానికి కూడా కొన్ని కెమికల్స్ అయితే వేస్తారు, ఈస్ట్ అటువంటివి కూడా వేస్తారండి మంచిగా పొంగటానికి. అది కూడాను అదిగాక వాళ్ళు ఇట్లా మనకి ఇంట్లో దొరికే వెన్న లాంటిది అయితే ఖచ్చితంగా వేరు, ఆయిల్ అది వేస్తారు. మనం ఇంట్లోనే సింపుల్గా పిల్లలకైతే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే మా వారు ఉన్నారు అందుబాటులో, మా వారికి ఇచ్చేసి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని అయితే చెప్తున్నాను. మొన్న June 7th మా వారి బర్త్డే అయితే అయ్యింది, అందుకని ఇప్పుడు కేక్ చేశాను చూడు నీ బర్త్డే కానీ అయితే చెప్తున్నాను ఇక్కడ. ఇంకో పని ఏంటంటే మాకు ఒకసారి కేక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పైన టెర్రస్ పైన రూమ్ రెడీ అయిందన్నాం కదా, ఇంకా రోజు మంచిది అన్నారని చెప్పి ఇంక మంచాలు అలాగే మా బీరువాది పైన రూమ్లో అయితే టెర్రస్ పైన రూమ్ ఉంది కదా, అక్కడ వేద్దాం అనుకున్నాం ఈ మంచము. ఇంకా అవన్నీ అయితే సెట్ చేస్తున్నారనమాట. ఓడదీయటం మళ్ళీ సెట్ చేయటం 2 మా వారే చేశారు. వేరే చేలో పనికి వస్తారు కదా, వాళ్ళని తీసుకొచ్చి పైదాకా మోయిపించారు. వాళ్ళు మోసారండి పాపము. వాళ్ళు మోసాక మళ్ళీ మొత్తం బోల్ట్లు అవన్నీ మా వారే సెట్ చేశారండి. ఇంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.